రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసింది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. రాజ్యపాలకులు, గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ కేర్స్, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ఇన్ ద లాస్ట్. ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు 3,000 నుంచి 6,000కి చేశారు. మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి 6,000 నుంచి 15,000 అందిస్తున్నారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1,674 కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకొక 53,000 మంది పైగా రైతులకి 48 గంటల్లో సుమారు 1,000 కోట్లు చెల్లించడం జరిగింది. తొలకరి వర్షం తర్వాత జలదానం చేసిన మేఘాలకి భూమిలో ఉన్న ఒక చిన్నారి గింజ మెడ బయట పెట్టి మొదటగా వచ్చిన 2 ఆకులను చేతులుగా జోడించిందంటే కృతజ్ఞతలు తెలిపిందని ఒక కవితా పంక్తుల్లో ఉంటాయి. అలా ఆ చిన్నారి మొలకలాగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నం పెట్టే రైతాంగానికి కృతజ్ఞతతో అండగా నిలబడుతుంది. అలాగే గౌరవ సభ సాక్షిగా కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిగా, మీ వాడిగా చెప్తున్నాను. కౌలు రైతాంగానికి భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు. మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరత లేదు. సోదరులైన కౌలు రైతులందరికీ మీరు ధైర్యంగా ఉండండి. మీరు నిండు 100 ఏళ్ళు బతకాలి. మీకోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను. వారి ప్రతిభకి, అనుభవానికి, సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటా నీ కవితా పంక్తులు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి, ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే. అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే, రూరల్ వాటర్ సప్లైస్ బాధ్యతలు తీసుకోగానే 10,000 మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్ ఇచ్చాం అధ్యక్ష.
అది కూడా ఎలాంటి సిఫార్సులు లేకుండా 77 మందికి తొలిసారి జిల్లా పరిషత్